హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏవైనా స్వీడన్ గురించి టాపిక్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను చేయడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. అండ్ చాలామంది నాకు స్వీడన్‌లోకి వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా కామన్‌గా అడిగే క్వెషన్ అనమాట. ఫ్రెండ్స్‌ని ఎలా తెచ్చుకోవాలి? ఫ్రెండ్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? అండ్ ఫ్రెండ్స్ ఎలాగవుతారు మనకి? క్లోజ్ ఫ్రెండ్స్ గానీ, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్వీడన్ కొత్త దేశము. మనం వచ్చేటప్పటికి ఇక్కడ మనకి ఏ విషయము, ఎలా ఎళ్ళాలి, ఏంటన్నదైతే మనకి ప్రాపర్‌గా తెలీదు. ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కో దగ్గర తిరుగుతూ ఉంటాయన్నమాట. సో, అటువంటి టైప్‌కి మనం ఎలా వెళ్ళాలి? ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ ఆఫర్స్ ఏంటి? ఇవన్నీ డీటెయిల్స్ పూర్తిగా ఏ టు జెడ్ మనకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒక ప్రొవైడ్ చేయడానికి ఒక ఫ్రెండ్ గానీ, లేదంటే గైడెన్స్ ఇవ్వడానికంటూ ఒక పర్సన్ అంటూ ఉండాలి. అలాగే మనకంటూ లైఫ్‌లో ఎవరైనా ఉంటారా? ఇక్కడ మనకి ఫ్రెండ్లీగా ఏమనుకోకుండా ఓపెన్‌గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటారా? అని చెప్పేసి చాలామంది ఫస్ట్ రాగానే క్వెషన్ ఏస్తారండి. మనకి స్వీడన్ నుంచి వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ మనకి ఉన్నారు అన్న కాన్సెప్ట్ తోటి వస్తే అది వేరేలా ఉంటుంది. అసలు స్వీడన్‌కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఎవరు లేరు అన్న ఫీలింగ్ అయితే చాలా చాలా దారుణంగా ఉంటుంది. చాలా లోన్లీనెస్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుందనమాట. ఎవరు లేని లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి ఇక్కడ అని చెప్పేసి అదొకటి భయమైతే అనిపిస్తూ ఉంటది. అండ్ కాకపోతే ఈరోజు ఏంటంటే నేను చెప్పబోయేది బెస్ట్ బెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి అంటే ఎస్ఎఫ్ఐ. అసలు ఎస్ఎఫ్ఐ అంటే ఏంటి అన్నది అంటే స్వీడిష్. మనకి స్వీడన్‌లో కామన్‌గా స్వీడిష్ నేర్చుకోవడానికి చాలామంది వెళ్తూ ఉంటాం. ఏంటంటే వచ్చిన వెంటనే కొంతమంది జాబ్ గురించనో లేదంటే ఇంట్లో కూర్చోలేకనో రాగానే స్వీడిష్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎస్ఎఫ్ఐ. ఎస్ఎఫ్ఐ అనమాట ఇక్కడ. దాన్ని ఎస్ఎఫ్ఐ అని అంటారు. ఆ ఎస్ఎఫ్ఐ ద్వారా మనకి చాలామంది పరిచయం అవుతూ ఉంటారు. అక్కడి నుంచి ఎందుకు తీసుకోవాలి? ఫేస్‌బుక్ గానీ, లేదంటే వేరే అదర్ ఆప్షన్స్ ద్వారా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అట్లాగా ఎవరైనా ఫ్రెండ్స్ చేసుకోవచ్చు కదా అని అడగొచ్చు మీరు. చేసుకోవచ్చండి. కాకపోతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మీకు తెలుసు. ఇండియాలో మనకి పక్కన అక్కగారు, పిన్ని గారు అనుకుంటూ పిలవడం వల్ల ఎప్పుడో ఒకప్పుడు మనకి ఒక చిన్న గొడవ రావడము, లేదంటే ఆ అమ్మాయి ఇలా చేసింది, ఇలా చేసిందని చెప్పేసి అట్లాగే ఏదో ఒకటి స్లాష్ అన్నది రావడం కామన్. సో, అలా కాకుండా ఏంటంటే స్వీడన్‌లో కూడా సేమ్ అదే పద్ధతి అండి. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కాకుండా ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏంటంటే హాయ్, ఎలా ఉన్నారు? ఏంటి? బాయ్ అండి. బిజీగా ఉన్నాను నేను. పనున్నదని చెప్పేసి మనం వెళ్ళిపోతే సైలెంట్‌గా ఆ రిలేషన్ అన్నది బాగా మెయింటైన్ అవుతుంది. అలా కాకుండా మనము క్లోజ్‌గా మూవ్ అయ్యే కొద్దీ అది ఇంకొక దారికి చేరుకోవడం వల్ల అది లాస్ట్‌కి కొన్ని రోజుల తర్వాత అది కట్ అయిపోయే ఛాన్సెస్ అయితే బాగా కనిపిస్తున్నాయి అనమాట. నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం నేను చాలా ఫేస్ చేశాను. సో, ఇప్పుడు దాని గురించి ఇక్కడ మళ్ళీ ఎందుకు అని చెప్పేసి నేను చెప్పడం లేదు. దాని గురించి అయితే నేను తప్పకుండా ఇంకోసారి టాపిక్ అయితే నేను చేస్తాను మీకోసము. అండ్ ఈరోజు వచ్చేటికి నేను ఎస్ఎఫ్ఐ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. నాకొక మంచి ఫ్రెండ్ అండి ఎస్ఎఫ్ఐ ద్వారానే పరిచయం అయ్యింది. తన పేరు ప్రియాంక అనమాట. నాకు ఏ టు జెడ్ నాకు ఏది డౌట్ ఉన్నా సరే తనకు ఖచ్చితంగా అయితే నేను ఎటువంటి టైంలో మెసేజ్ చేసినా, లేదంటే ఫోన్ కాల్ చేసినా, ఎంత బిజీగా ఉన్నా సరే తను నాకు రిప్లై ఇస్తుంది. అండ్ ప్రతి దానికి ఏ టు జెడ్ అనమాట. నాకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చినా, లేదంటే ఇలాగా కొంచెం వీక్‌గా ఉన్నదండి, లేదంటే ఈ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఈ సపోర్ట్ కావాలి, లేదంటే మీ ఇంట్లో నుంచి ఇలా చేయాలనుకుంటున్నాను, మీరు నాకేమైనా సపోర్ట్ ఇస్తారా? ఏంటి? దేనికైనా కానీ అనమాట. ఏ టు జెడ్ ఏదైనా కానీ నేను ఏ టాపిక్ గురించి మాట్లాడినా కానీ తను నాకు ఫుల్‌ఫిల్‌గా నాకైతే రిప్లై ఇస్తుంది. తన హెల్ప్ నాకు బాగా నచ్చిందనమాట. తను కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఓపెన్ మైండెడ్. అండ్ మనం ఏం అడిగినా సరే ఏమనుకోదు. చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. నాకన్నా కొంచెం పెద్దది. అందుకనే ప్రియాంక గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాను. కాకపోతే ఫ్లోలో ఇప్పుడు తన అని చెప్పేసి వచ్చింది. కానీ నాకు చాలా బాగా నచ్చిందండి తన. అండ్ ఇంకా ఇంటి దగ్గర వాళ్ళ సంగతి వచ్చేటడికి ఇంటి దగ్గర వాళ్ళతోటైతే నేను ఎక్కువ మాట్లాడాను. బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పేసి మాట్లాడుకున్న వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేశారు. సో, దానివల్ల నేను ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని అయితే నేను సజెస్ట్ చెయ్యను ఫ్రెండ్స్ కింద. అది స్వీడన్‌లోనే కాదు, ఎక్కడైనా కానీ మనకి ఇది వర్తిస్తది.
స్వీడన్‌లోనే కదా మనకి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోటి ప్రాబ్లమ్ అని అనుకోవచ్చు. స్వీడన్‌లోనే కాదండి, ప్రపంచంలో ఎక్కడైనా గానీ మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోటి మాట్లాడడం వల్ల మనకి ఎదురయ్యేది సమస్య మొదలవుతుంది. అంటే మొదలయ్యేది మట్టుకు సమస్యతోటి మొదలవ్వదు. బాగున్నారా అది ఇది అనుకుంటూ క్లోజ్‌గా మూవ్ అవుతాము. కొంతమంది చాలా వరకు బావుంటారు. లాస్ట్‌కొచ్చేటికి మనం ఏమన్నా చిన్నది పొరపాటు చేశామంటే అది దాన్ని తీసుకెళ్ళి రివర్స్ అవుతూ ఉంటుంది. సో నా సజెషన్ ప్రకారం మీరైతే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోటి మాట్లాడకుండా మీ ఓన్గా మీరు ఎస్ఎఫ్ఐ ద్వారా లేదంటే కనుక అదర్ ఆప్షన్స్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ కానీ ఏమన్నా కానీ అట్లా మాట్లాడుకోవడం వల్ల మీకు ఒక మంచి ఫ్రెండ్స్ అండ్ ప్లాట్ఫామ్ అన్నది ఏర్పడుతుంది. సో నాకైతే చెప్పాను కదా ప్రియాంక అని, తను చాలా బాగా హెల్ప్ చేస్తుందన్నమాట నాకు. తన గురించి చెప్పాలంటే ఒక రోజంతా కూడా సరిపోదు, అంత బాగా హెల్ప్ చేస్తుంది నాకు. ఈ రోజు కూడా నేను వచ్చి 4 ఇయర్స్ అవుతుంది స్వీడన్లో. నాకు తన 8 మంత్స్ తర్వాత పరిచయం అయ్యిందనమాట. నేను 2019లో వచ్చాను. 19 తర్వాత నాకు వెంటనే తన 2020 ఎండింగ్ 2019 డిసెంబర్ ఆ టైంకి పరిచయం అయిందనమాట. నాకు కూడా ఎస్ఎఫ్ఐ ద్వారానే పరిచయం అయ్యింది. సో నాకు చాలా బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు తనకి ఇద్దరు పిల్లలు ఉన్నా సరే ఒక చంటి పాప అనమాట. అయినా సరే నేను ఇప్పటికీ మెసేజ్ చేస్తానంటే వితిన్ సెకండ్స్లో తను రిప్లై ఇస్తుంది. నేను కాల్ చేస్తాను కానీ లిఫ్ట్ చేసి ఏంటి ఏంటి అని అడుగుతుంది. చాలా ఓపెన్గా ఉంటుంది. అంతా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా అనమాట మాకు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళాము, వాళ్ళు మా ఇంటికి వస్తూ ఉంటారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. సో దీనివల్ల మీ అందరికీ అర్థమైంది ఏంటంటే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతోటి మాట్లాడకుండా మన ఎస్ఎఫ్ఐ ద్వారా మాట్లాడడం అనేది చాలా మంచిది. ఎస్ఎఫ్ఐ ద్వారానే కదండి మనకు అదర్ గ్రూప్స్ ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళతో కూడా మాట్లాడడం చాలా మంచిది. ఇప్పుడు మనకు ఫ్యామిలీ సపోర్ట్ తక్కువ ఉంటుంది అదర్ కంట్రీలో ఉండడం వల్ల. ఫ్యామిలీ సపోర్ట్ అన్నది ఇక్కడ చాలా వరకు ఉండదు. సో ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవడం వల్ల మనము ఫ్రెండ్స్ అన్న వాళ్ళు మనకి ఒక ఫ్యామిలీ కన్నా ఎక్కువగా అనుకుంటూ ఉంటాము. ఫ్యామిలీ కన్నా ఎక్కువ కింద అనుకోవడం వల్ల వాళ్ళని మనం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామన్నమాట వాళ్ళ మీద. మనము ఏదైనా ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే మనం షేర్ చేసుకోవడము, లేకపోతే కనుక మన పిల్లలు ఏ స్కూల్కి వెళ్తున్నారు ఆ స్కూల్ రివ్యూ కానీ ఏదైనా కానీ ఒక ఫ్రెండ్ తోటి అన్నది కామన్గా షేర్ చేసుకుంటూ ఉంటాం. ఆ కామన్గా ఫ్రెండ్ దగ్గర షేర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు లేదంటే కనుక స్కూలు మదర్స్ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి, మీ అబ్బాయి మా అమ్మాయి ఒకటే క్లాస్ కదా అని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటే అది రివర్స్ అవుతుంది. రివర్స్ అయ్యి మీ అమ్మాయి ఏంటి ఇలా చేసింది, మీ అబ్బాయి ఏంటి ఇలా చేసాడు అని చెప్పేసి, ఏంటి మీ అమ్మాయి పద్ధతి బాగాలేదే, మీ అబ్బాయి పద్ధతి అసలు బాగాలేదే అని చెప్పేసి ఇంకా దెబ్బలాటకి పోయి మనల్ని రివర్స్లో మాట్లాడుతున్నారు. సో అదంతా కూడా అనవసరం అండి. సో అది అంతా నాన్ సెన్స్ అనమాట. నాకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది స్వీడన్ వచ్చిన తర్వాత. ఎవరితోటి ఎలా ఉండాలన్నది అయితే నాకు బాగా క్లారిటీ వచ్చిందనమాట. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. నేనైతే ఒకటే ఫాలో అవుతున్నాను. నేను ఎప్పుడు 24 అవర్స్ బిజీగా ఉంటే నాకు అదర్ థాట్స్ అన్నది రాదు. సో నేను ఎలా బిజీగా ఉండాలి, అదర్ పీపుల్ నుంచి ఎలా తప్పించుకోవాలి అంటే అదర్ పీపుల్ నుంచి తప్పించుకోవడం అంటే నేను ఏదో తప్పు చేశానని తప్పించుకోవట్లేదండి. అటువంటి యూజ్లెస్ ఫెలోస్ గురించి మాట్లాడడం కూడా వేస్ట్ అని చెప్పేసి ఉద్దేశంతో అయితే నేను వాళ్ళని పట్టించుకోకుండా వెళ్ళిపోవడమే మంచిది. మనం ఒక లైఫ్లో ఒక సక్సెస్ అవ్వాలి అంటే మనము ఫర్దర్గా ఒక మంచి పాజిటివ్ స్టెప్ అయితే వెయ్యాలి. మనం ఏదైనా చేయగలము అన్న స్టెప్ అయితే వెయ్యాలి. నాకేంటంటే ఫస్ట్ నాకు స్వీడిష్లో జాయిన్ అయిన తర్వాత నాకేం అర్థం కాలేదు. కొన్ని రోజులు మళ్ళీ ఆపేసాను అనమాట. బ్రేక్ తీసేసుకున్నాను. బ్రేక్ తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ తోటి ఇక్కడ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ తోటి క్లోజ్ అయ్యాను. ఆ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే రివర్స్ కొట్టిందన్నమాట. అది రివర్స్ కొట్టింది. ఎందుకు ఏంటి అన్నది అయితే కనుక నేను ఇంకో వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇదైతే ఓన్లీ పాజిటివ్ కిందే తీసుకోవడానికి అని చెప్పి వీడియో పెడుతున్నానండి నేను. సో నెగిటివ్ థాట్స్ ఏముంటాయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళతో మాట్లాడతా అన్నది అయితే కనుక నేను తప్పకుండా చేస్తాను. అది ఏమైంది అన్నది కూడా చెప్తాను. ఒక అమ్మాయి వల్ల మొత్తం నాది లైఫ్ మొత్తము ఎట్లా అయిపోయిందంటే ఒక అమ్మాయి వల్ల మొత్తం నాది లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోయిందనమాట. సో అటువంటి డిప్రెషన్కి వెళ్ళిన టైంలో కూడా నాకు నా ఫ్రెండ్ ప్రియాంక అన్నది తను నాకు బాగా హెల్ప్ చేసింది. సో నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది ఆ టైంలో కూడాను. ఇచ్చి నాకు ఇంకా సపోర్టు అంటే మంచి యాక్టివ్గా ఉండాలి, ఇట్లా చేయాలి అట్లా చేయాలి అని చెప్పేసి ప్రతిదీ కూడా గైడెన్స్ అయితే ఇచ్చింది. ఆ గైడెన్స్ తను ఇచ్చిన స్ట్రాంగ్నెస్ తోటేనేమో సో నేను కొంచెం ఫైట్ చేసి నా స్వీడిష్ లెవెల్స్ అయితే 2 లెవెల్స్ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు 3rd లెవెల్ ఆన్లైన్లో చేస్తున్నాను. అండ్ నేను పైథాన్ కోర్స్ కూడా ఇప్పుడు జాయిన్ అయ్యాను. కొంచెం ఏదైనా కానీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే మనం ఏదైనా కానీ లైఫ్లో ఒక అచీవ్ అన్నది చేయగలుగుతాము. సో నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నానండి, బీ పాజిటివ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కొంచెము మనం బిజీగా ఉంటే అదర్ పర్సన్స్ ఎవరు కూడా మన దగ్గరికి గుర్తురారు. అండ్ మన దగ్గరికి వాళ్ళంతటే మనం సక్సెస్ అయితే వాళ్ళంతటా వాళ్ళే మనల్ని వచ్చి కలుస్తారు.
సో ఈ మాట మట్టుకు ఎప్పుడు మర్చిపోకండి. నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను మళ్ళీని. బీ పాజిటివ్ అండ్ బీ పాజిటివ్గా ఉండి ఫ్రెండ్స్ని మీకు మీరు సెల్ఫ్గా పరిచయం చేసుకోండి. మీకు మీరు కొత్తగా పరిచయం చేసుకునేటప్పటికి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తారు. సో డోంట్ వరీ అండ్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.